మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసింది. ఈ భేటీకి నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, జువాడి శేఖర్, అనుపమ్ రెడ్డి, విజేందర్ రెడ్డి, బాలగోవిందరాజు హాజరయ్యారు. పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్స్ థియేటర్ సమస్యలపై వీరు ప్రధానంగా చర్చించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలోనూ నష్టాలను చిరంజీవికి వివరించారు. సమావేశం అనంతరం భేటీపై దిల్ రాజు స్పందించారు. ఇది పెద్ద సమస్య మాత్రమే కాదని, ఇండస్ట్రీ అని స్పష్టం చేశారు. 2 రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు అన్ని విషయాలను చిరంజీవికి వివరించారని చెప్పారు. ఆయన సానుకూలంగా విన్నారని అన్నారు. మరోవైపు రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. పర్సంటేజ్ విధానంపై పవన్తో చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఈరోజు మెగాస్టార్ చిరంజీవితో గత 3-4 రోజుల నుంచి ఇటు ఎగ్జిబిటర్లు ఇటు నిర్మాతల మధ్య ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించి ఈరోజు ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఇటు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్ల మధ్య కొన్ని వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబిటర్లకి ఈ పర్సంటేజ్ అలాగే రెంటల్ విధానం పైన ఒక సఖ్యత రాకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. అయితే మెయిన్ గా ప్రొడ్యూసర్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, కరోనా తరువాత థియేటర్స్ కి జనాలు వచ్చి సినిమా చూసేది లేదు కాబట్టి వసూళ్లు కూడా తగ్గిపోయాయి. రూపాయి వచ్చే చోట పావులా కూడా రావట్లేదు అనేది ప్రొడ్యూసర్స్ మాట. ఆ పావలా గురించే ఇంత కొట్లాట అనవసరం అని కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. అదేవిధంగా ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్స్ బతకాలి, మల్టీప్లెక్స్లకి ఇస్తున్న పర్సంటేజ్ విధానమే సింగిల్ స్క్రీన్స్ కి ఎందుకు ఇవ్వడం లేదు అనేది వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి. అయితే సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా కనుమరుగవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే ఈ సింగిల్ స్క్రీన్స్ ని మెయిన్ గా కాపాడుకునే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లు ముందడుగు వేశారని చెప్పుకోవాలి. అలాగే కనీసం అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ కి కూడా ఏ విధమైనటువంటి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని మేము ఆ థియేటర్స్ రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని కూడా ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. దాదాపుగా చాలా సింగిల్ స్క్రీన్లు కూడా ప్రెసెంట్ ఇప్పటి వరకు కళ్యాణ మండపాలు అలాగే గోడౌన్స్ కింద రూపు మార్చేశామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అన్ని అంశాలపైన గత వారం రోజుల క్రిందట ఇటు ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా కూడా మీట్ అవడం జరిగింది. ఒకరినొకరు మాటలతో దూషించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఒక కొలిక్కి రావాలి అనే అంశంతో ప్రొడ్యూసర్ల నుంచి 7, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 7, ఎగ్జిబిటర్ల నుంచి 7, ఇలా మొత్తంగా 21 మందితో ఒక కమిటీని అయితే వేస్తాము. ఆ కమిటీ కొన్ని దిశానిర్దేశాలు చేస్తుంది. ఒక ప్రక్రియ అనేది ఉంది. అందులో ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత 2 నెలల తర్వాత ఈ పర్సంటేజ్ విధానం పైన ఒక కొలిక్కి వస్తాము అని కూడా ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు ఆ రోజు చెప్పిన మాట. అయితే ప్రొడ్యూసర్లు ఆ మాట చెప్పారు కానీ అఫీషియల్ గా ఎలాంటి మెమరాండం మాకు ఇవ్వలేదు, అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఛాంబర్ నుంచి రిలీజ్ చేయలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా పర్సంటేజ్ విధానం అమలు చేస్తేనే ఎప్పటి నుంచి సినిమాలు రిలీజ్ చేస్తామని మళ్ళీ 2 రోజుల నుంచి ఎగ్జిబిటర్లు అనేది గొడవ మొదలు పెట్టారనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో అందరూ ఒక తాటి మీద నిలబడి ఈ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేస్తున్న వాగ్వాదం ఏదైతే ఉందో, ఆల్రెడీ 80% సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మినహాయింపుగా మిగతా సినిమాలన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో పర్సంటేజ్ విధానం అమలు చేస్తే బాగుంటుంది. అలాగే ఏబీసీ సెంటర్లు అనేవి థియేటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఆ ఏబీసీ సెంటర్లకి ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేది చేసి ఈ పర్సంటేజ్ విధానం అమలు చేయాలి అనేది ఒక మాటగా వినిపిస్తుంది. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం దానికి భిన్నంగా పోరాడుతున్నారు. గ్రేడింగ్ ఎట్టి పరిస్థితిలో మీరు చేయడానికి వీల్లేదు, అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ఒకే విధమైనటువంటి పర్సంటేజ్ ఇవ్వాలి, అలాగే ఈ కమిటీ వద్దు, ఏమీ వద్దు, ఖచ్చితంగా ఇప్పుడే ఈ పర్సంటేజ్ విధానం అమలు చేయాలని వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఇది ఒక కొలికి రాకపోవడంతో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి వరకు కూడా ఈ ఇష్యూ వెళ్ళిందనే చెప్పుకోవాలి. సినీ పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఒక న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లు పదే అడుగుతున్నారు. కనీసం ఇండస్ట్రీ పెద్ద అయినా చిరంజీవి ఈ అంశం పైన కొంచెం శ్రద్ధ వహించి ఈ అంశం పైన ఒక నిర్ణయం తీసుకుంటారు అనే ఆశతో మేము ఎదురు చూస్తున్నామని ఎగ్జిబిటర్లు ఏదైతే గత కొన్ని రోజులుగా పదే చెప్తూ వచ్చారో, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఎగ్జిబిటర్లు అందరూ కలిసి చిరంజీవి గారితో భేటీ అవడం జరిగింది. అయితే 1:10 నిమిషాల పాటు కూడా సుదీర్ఘ చర్చ
చర్చ కూడా నడిచింది. ఆల్రెడీ మెగాస్టార్ ఒక మాట అయితే చెప్పారు, మీరు ఆల్రెడీ ఒక కమిటీ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ కమిటీకి కొంచెం మీరు సపోర్ట్ గా ఉండండి, కమిటీ ఏర్పాటు అయ్యే వరకు కమిటీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూద్దాము, దానికి తగ్గట్లుగానే ప్రొడ్యూసర్లకి ఇటు ఎగ్జిబిటర్లకి కూడా సమన్యాయం నేను చేస్తాను, ఖచ్చితంగా నేను మాట్లాడతానని మెగాస్టార్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఈ పెద్ద సినిమా ముందు ఈ హడావిడి చేయడం అనేది కాస్త ఆ పెద్ద సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని వందల కోట్ల సినిమా పెట్టి సినిమాకు పెట్టి సినిమా తీసాము, ఇప్పుడు దాదాపుగా సింగిల్ స్క్రీన్ లో మెయిన్ గా టార్గెట్ చేస్తూ ఈ రిలీజ్ అనేది ఆపేస్తాం అనేది సమంజసం కాదు, ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఒక నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా భవిష్యత్తులో పర్సంటేజ్ విధానం ఉంటుంది అని అందరూ చెప్తున్నమాట. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం అనేది ఆపట్లేదని చెప్పుకోవాలి. కాబట్టి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చే విధంగా రేపు సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఈ కమిటీ ఏదైతే మెంబర్స్ ని రిలీజ్ చేశారో ఆ కమిటీ లిస్ట్ అంతా కూడా రేపు సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ నుంచి అఫీషియల్ గా వస్తుంది అని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. దానికి ఏకీభవిస్తూ కూడా ఎగ్జిబిటర్లు ఈ రోజు మెగాస్టార్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే ఇదే అంశాలపైన ఇప్పుడు ఆంధ్రాలో ఇటు నైజాంలో కూడా టికెట్ల రేట్లు పెంపుపై కూడా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యాజమాన్యులు అడ్డు చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు ఏ విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ప్రైసింగ్ అనేది పెంచుతారు అనే అంశం పైన కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా టికెట్ ప్రైసింగ్ అనేది ఉండదు అని కూడా వాళ్ళు చెప్పారు. సో దీని పట్ల కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఖచ్చితంగా ఒక 1 వీక్ వరకు అయినా టికెట్ రేట్ అనేది హైక్ ఉంటే తప్పించి వాళ్ళు పెట్టిన డబ్బులకి రావు అనేది కూడా వాళ్ళ ఒపీనియన్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ సమస్యలతో కూడా తెలుగు ఇండస్ట్రీ సతమతం అవుతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు సాయంత్రం 4 గంటలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా నిర్మాత మండలి అలాగే నిర్మాత అసోసియేషన్ తరపున అందరూ కూడా రేపు కలవనున్నారు రాజమండ్రిలో. సో సమీక్షా సమావేశాల్లో ఉన్న పవన్ ను కలిసి ఈ టికెట్ ప్రైసింగ్ కి అలాగే సింగిల్ స్క్రీన్ యొక్క సమస్యల్ని ఆయనకి వివరించే అవకాశం ఉంది. అటువైపు నుంచి కూడా ఇటు ఛాంబర్ కి లెటర్ పంపించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ఏ విధమైన కమిటీని అలాగే కమిటీలో ఎవరెవరు ఉన్నారు అనే పేర్లను కూడా అఫీషియల్ గా రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రహీం, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.